మనలో మనం గొడవ పడితే ఎదరోళ్ళు హీరోలు అవుతారనే విషయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. మా సోదరిమణులు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా జరిగిన అవమానాన్ని మీరు పార్టీ గురించి భరించండి, మా గురించి భరించండి. వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. పార్టీలో ఏదన్నా మిమ్మల్ని అవమానపరిచి ఉంటే ఎవరైనా జనసేన పార్టీ తరఫున మా చెల్లెళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా నేను అజయ్ గారు కూడా చెప్పా, ఎవరైతే దూషించారో ఈ ఆడపిల్లని వాళ్ళందరినీ కూడా పిలిచి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ సహకరించారు. అటు అజయ్ గారు కానీ, ఇటు సుజయ్ కానీ, ఇక్కడ ఉన్న రూరల్ కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా బాగా జరిగినాయి. అన్నీ కూడా ఇది ఒక ఉద్యమంలాగా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మెంబర్షిప్ వల్ల పార్టీకి ఏమీ కలిసి రాదు. కానీ ఈ మెంబర్షిప్ చేయడం వల్ల మన బలాన్ని, మన స్ట్రెంగ్త్ని, ఈ నెల్లూరు జిల్లాలో మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ కానీ, లేకపోతే అదేవిధంగా రేపు పొద్దున్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఇక్కడ సిటీ ఎలక్షన్స్ కానీ మనం పాత్రదారులు పోషించాలంటే పార్టీకి ఒక కాన్ఫిడెంట్ కావాలా. కాన్ఫిడెంట్ ఇమ్మని అడుగుతున్నాను నేను అంతే.